భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రశ్నించి ఇంకా రాష్ట్ర మంత్రివర్యులు రావడానికి సమయం ఉంది కాబట్టి మన మధ్యలో మన ఎమ్మెల్సీ గారు ఉన్నారు. మరి వారిని మహిళా సాధికారతను ఉద్దేశించి స్పీచ్ ఇక్కడ కాదు పాల్పంచుకొని విజేతలైన ఫస్ట్ 5గురికి కూడా ఇక్కడ మనం చెక్ రూపంలో వాళ్ళకి బహుమతి ప్రదానం ఉంది. కాబట్టి అండర్ 17 గర్ల్స్ అలాగే 18 అబౌవ్ 18 గర్ల్స్ మీరు ముందుగా మీరు లైన్ లో ఉండండి. అలాగే బాయ్స్ 17 and 18 వాళ్ళు కూడా లైన్ లో ఉండాలని కోరుతున్నాను. ఇంకెవరైనా విజేతలు ఉండి రాని వాళ్ళు కూడా అనూష, నాగలక్ష్మి, శిరీష, దివ్యన్, సజ్జన్ జ్యోతి మీరందరూ కూడా స్టేజ్ కి రైట్ సైడ్. అదేవిధంగా బెలూన్స్ రిలీజ్ ఒకసారి అందరూ గౌరవనీయులు శ్రీమతి గట్టిగా వారికి మన యొక్క హాస్టల్ సభ్యులు కూడా వచ్చి ఉన్నారు. మీకు అక్కడ సందేశాన్ని ఇస్తారు ఫైర్ స్టేషన్ సెంటర్ లో. మీరందరూ లైన్ లో ఉండి మరి చక్కగా క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి ఎమ్మెల్సీ గారిని అందరినీ కూడా తర్వాత ఎం తులసి థర్డ్ ప్రైజ్ టీ తులసి 3000 రూపీస్ రెడీగా ఉండమ్మా. మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారాజు దానిలో భాగంగా వై శిరీష థర్డ్ ప్రైజ్ రెడీగా ఉండండమ్మా. వై శిరీష థర్డ్ ప్రైజ్. జి సజ్జన్ జ్యోతి ఫిఫ్త్ ప్రైజ్ ఉండండి. జే శంకర్రావు ఫస్ట్ ప్రైజ్. జే శంకర్రావు. వి మోహన్ రావు నెక్స్ట్ రెడీగా ఉండండి. ఓకే ఓకే బెలూన్ చేయండి. దేవుడు బాబు ఎవరు రమ్మన్నారా? నిర్ణయాలు తీసుకోవడానికి ఒక వేదిక కాబోతుంది. ఆ వేదికను పురస్కరించుకుని నిర్వహించినటువంటి ఈ అవగాహన ర్యాలీకి విచ్చేసిన మహిళా మనులందరూ కూడా దయచేసి మానవహారంగా తయారయ్యి మన యొక్క సాధికారతను చాటి చెబుతాము. దయచేసి గౌరవ శాసనసభ స్పీకర్ గారి ఆధ్వర్యంలో ఎవరు ఎక్కడ క్రౌడ్ గా ఉండొద్దు, హారంగా తయారవుదాము. ఈ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు కూడా చెయ్యి కలిపి దయచేసి అందరూ మానహారంలో నిలబడండి అమ్మా. ప్లీజ్ అందరూ కూడా మానహారంలో నిలబడండి. ఒక అరగంటలో మనం క్లోజ్ చేద్దాం. అందరూ కూడా రోడ్డు నలుమూలలో మానహారంలో భక్తులందరూ కూడా ముఖ్యంగా మహిళా లోకం లేచింది అనే విధంగా మహిళలంతా ఇక్కడే ఉన్నారు ఈ రోజున. ఎందుకంటే దీనికి ఒక కారణం ఉంది. మనం ముఖ్యంగా ఫిబ్రవరి 10, 11, 12 తారీఖులో విజయవాడలో మహిళా
వాళ్ళు తీసుకునే విధంగా సమాజంలో బాగా చదువుకుని ఒక ధైర్యవంతురాలుగా తయారై ఒక మంచి దేశ ప్రతిష్టను కాపాడే విధంగా మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఆడపిల్లే పాలమ్మనే విధంగా, ఎందుకంటే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెడుతూ మహిళలను ఎంకరేజ్ చేయటం, ప్రతి కుటుంబంలో చదువుకోవాలి మహిళలని ఏదో కార్యక్రమం మనకు తెలుసు. మనం ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే సదస్సు కానీ ఈ వేళ కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో పాల్గొన్న మహిళలకి విద్యార్థులకి 10, 11, 12వ తారీఖుల్లో విజయవాడలో జరగబోయేటటువంటి జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు మరి మహిళా సభ్యులందరికీ స్వాగతం పలికేందుకు మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ర్యాలీలో పాల్గొన్న మహిళా మరి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారత కాపాడేందుకు మరి ఎంతోగానో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఆర్థికంగా వారు బలోపేతం కావడానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నటువంటి ఘనత మరి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. పైకి వస్తామనే ఉద్దేశంతో చదువుకునే వాళ్ళ కుటుంబాలు అందరూ పైకి వచ్చినట్టుగానే ప్రతి మహిళ కూడా ఎక్కడ అధైర్యపడకుండా వాళ్ళ పిల్లలను చదివించుకున్నప్పుడే వాళ్ళు పైకి వస్తాం కాకుండా ఇతరులకు సహాయం చేసే పరిస్థితులకు వెళ్ళగలుగుతారని చెప్పి సోదరా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత అనేక మంది అనేక సంవత్సరాలు అనేక పార్టీలు వచ్చినాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించంటే మహిళ వంటింటికే పరిమితమైనటువంటి మహిళ స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక రకాలుగా చదువుకోవటం వల్ల అనేక రకాలుగా ముందు వరుసలో రావడం జరిగింది. మరి ప్రభుత్వాలు అనేక మారినాయి, అనేక ప్రభుత్వాలు అనేకం చెప్పినాయి. కానీ ఎన్టీ రామారావు గారు గెలిచిన తర్వాత మొట్టమొదటిగా మహిళలకి పురుషులతో పాటు ఆస్తి ఎందుకు లేదు, దాన్ని చట్టబద్ధం చేసింది తెలుగుదేశం పార్టీ, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి సోదర మహిళా లోకాన్ని అందరూ కూడా తెలియజేస్తున్నా. ఆ మగవాళ్లతో పాటు ఆడవాళ్ళకు కూడా 50% రాగలిగామంటే దానికి నాంది పలికింది కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు అని చెప్పి ఈ సోదర మహిళా లోకాన్ని మరొకసారి గుర్తు చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇందాక మాట్లాడుతున్నారు ఆశ్రమంలోకి వచ్చేటప్పటికి మా ఏలూరుకి వచ్చేటప్పటికి 50-25 మహిళలు ఉన్నారు. కానీ ఓసీలో కూడా 2 మహిళలకు ఇచ్చి అంటే 27 మంది మహిళలకు ఇచ్చి ఆచరణలో మేము తెలుగుదేశం పార్టీ మరి నాయకులుగా మేము కూడా ఆచరణలో చూపెట్టామని కూడా ఈ సందర్భంగా మహిళా అందరూ కూడా తెలియజేస్తున్నాం. సభ్యులు శ్రీ బనేటి బుద్ధి గారికి మూలల నుంచి విచ్చేసినటువంటి నా అక్క చెల్లెలకు ప్రత్యేక ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. భారతదేశంలోని మొట్టమొదటిసారిగా మన నవ్యాంధ్రప్రదేశ్ లో ఈ నెల ఫిబ్రవరి 10, 11, 12వ తారీఖులలో నేషనల్ ఉమెన్ పార్లమెంట్ జాతీయ మహిళా సదస్సు జరపబడుతుందండి. ఇది మన మహిళలందరికీ కూడా మన దేశంలో ఎప్పుడూ కూడా ఒక మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి సదస్సు అంటే మామూలు మీటింగ్లు వేరు, డాక్టర్ మీటింగ్లైనా అంగన్వాడీ మీటింగ్ల లేదా ఇంకో మీటింగ్ ఈ టైంలో పైకి వచ్చినటువంటి ఎంతో మంది మహిళలందరూ కూడా ఈ మీటింగ్ లో పాల్గొంటున్నారు. అదేవిధంగా వేల మంది స్టూడెంట్స్ ఇందులో పాల్గొంటున్నారు. ఇదందరికీ కూడా మనకి మహిళలకి అన్ని రంగాల్లో ముఖ్యంగా మహిళల యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఈ జాతీయ మహిళా సదస్సు నది ఒడ్డిన కృష్ణమ్మ నది ఒడ్డిన పవిత్ర సంగమం దగ్గర 3 రోజుల పాటు జాతీయ మహిళా సదస్సు జరుగుతుంది. ప్రతిరోజు కూడా డిఫరెంట్ సెషన్స్ మహిళల కోసం చర్చలు జరుగుతాయి. ఎంతో మంది ప్రముఖ మహిళలు విద్యార్థినులు అందరూ కూడా ఈ చర్చల్లో పాల్గొంటారు. రాబోయే జనరేషన్ కి యూత్ కానివ్వండి మహిళలకు కానివ్వండి అందరికీ కూడా ఈ జాతీయ మహిళా సదస్సులో ఉపయోగపడే ఎన్నో రిజల్యూషన్స్ ఈ జాతీయ మహిళా సదస్సులో మనం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా సామాజిక పరంగా విద్యాపరంగా రాజకీయ పరంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళడానికి అందరూ కూడా కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ ఏమి చేస్తే ధైర్యంగా మహిళలు ముందుకెళ్తారు అనే నిర్ణయాలు కూడా డిస్కషన్స్ కూడా ఈ మీటింగ్ లో జరుగుతాయి. కాబట్టి ఇదొక నాంది అండి. డెఫినెట్ గా మీ అందరి యొక్క ఆశీస్సులు ఈ మీటింగ్ కి కావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత మన మహిళల కోసం రాజ్యాంగంలో ఆనాడే సమాన హక్కులు కల్పించారు. మరి అదే విధంగా మహిళలకి ఈ మెటర్నిటీ లీవ్
మొట్టమొదటిగా స్త్రీలకి చదువుకునే అవకాశం జ్యోతిరావు పూలే గారు కల్పించారు. తన భార్యని సావిత్రిబాయి పూలే గారిని చదివించి మొట్టమొదటి ఉపాధ్యాయులుగా తీర్చినటువంటి ఘనత జ్యోతిరావు పూలే గారిని. సో ఆ విధంగా మహిళలకి చదువులో ఆదర్శ దేవత ఎవరంటే సావిత్రిబాయి పూలే గారు. మహిళలకి అన్ని విధాలుగా కూడా ఆనాడు పెద్దలందరూ కూడా పొందుపరిచారు. ఎంతగానో మహిళల కోసం కృషి చేశారు. మనందరూ నుంచి అన్న ఎన్టీ రామారావు గారు, అంబేద్కర్ గారు పెట్టిన హిందూ కోడ్ బిల్ నుంచి ఆస్తుల వాటా హక్కు తీసుకున్నారు. అప్పటి వరకు కూడా ఎవ్వరూ కూడా మహిళల గురించి ఆలోచించిన పాపాన లేదండి ప్రభుత్వాలు. అన్నగారు వచ్చిన తర్వాత మహిళలకి సమానత్వం కావాలి, ఇంట్లోనే సమానత్వం ఉండట్లేదని ఆనాడు గ్రహించి ఆస్తిలో వాటా హక్కు మొట్టమొదటిగా కల్పించి దేశ మహిళలందరి యొక్క మన్నన పొందినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు. అప్పటి నుంచి మహిళల్లో కొంచెం కదలిక మొదలైందండి. కూడా దాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డ్వాక్రాని మనం నిర్విరామం చేయకూడదు, దీన్ని డెఫినెట్ గా అందరికీ అవగాహన కల్పించి వాళ్ళ కాలం